వెల్కమ్ టు కిడ్డో స్టోరీ నెస్ట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో చింటూ అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ఆడుకోవడం, పాడుకోవడం చాలా ఇష్టం. కానీ ఒక విషయం మాత్రం ఆమెకు నచ్చదు. చెత్త. ఎక్కడికి వెళ్ళినా చెత్త కనిపించేది. రోడ్లపై, పార్కుల్లో, కాల్వలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచులు, బాటిళ్ళు, పేపర్లు. ఒకరోజు చింటూ స్కూల్‌కి వెళ్తుండగా గాలి బలంగా వీచింది. ఆ గాలిలో చెత్త ఎగిరి ఆమె చుట్టూ తిరుగుతూ వచ్చింది. ఒక్కసారిగా ఆ చెత్త మేఘంలా మారి ఆమె తలపై తేలింది. ప్లాస్టిక్ సంచులు, పేపర్లు, బాటిళ్ళు, పాత చెప్పులు అన్నీ కలిసి ఒక పెద్ద మేఘంలా కనిపించాయి. చింటూ భయపడి పరిగెత్తింది. కానీ ఆ చెత్త మేఘం ఆమెను వదలలేదు. "నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు?" అని చింటూ అడిగింది. మేఘం గట్టిగా నవ్వింది. "నేను నీ స్నేహితురాలిని. నువ్వు ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తావు కదా! నువ్వు వేసిన చెత్తతోనే నేను తయారయ్యాను." చింటూ ఆశ్చర్యపోయింది. "నేనొక్కరినే కాదు, అందరూ చెత్త వేస్తారు" అని చెప్పింది. మేఘం అన్నది, "అవును, అందరూ వేస్తారు. కానీ ఎవ్వరూ ఆపరు. అందుకే నేను పెద్దదవుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను మొత్తం పట్టణాన్ని కప్పేస్తాను." చింటూ భయపడింది. ఆమె స్కూలుకి చేరేసరికి ఆకాశం మొత్తం చెత్తతో నిండిపోయింది. పిల్లలు బయట ఆడలేకపోయారు. గాలి దుర్వాసనతో నిండిపోయింది. టీచర్ టీచరు గారు వచ్చి చెప్పారు, "ఇది మన తప్పు వల్లనే పిల్లలు. మనం చెత్తను సరిగ్గా పారేయకపోవడం వల్లనే ఇది జరుగుతుంది." చింటూ చెప్పింది, "ఈ చెత్తను మనమందరం కలిసి శుభ్రం చేద్దాము." ఇప్పుడు అందరూ పట్టణాన్ని శుభ్రం చేయడం ప్రారంభించారు. కొందరు రోడ్లపై చెత్త సేకరించారు. కొందరు వేర్వేరు బుట్టలలో వేశారు. చింటూ తన ఇంట్లో కూడా మార్పు తీసుకువచ్చింది. ఆమె తల్లికి చెప్పింది, "అమ్మా, ప్లాస్టిక్ సంచులు వాడకండి. క్లాత్ సంచులు వాడుదామని" చెప్పింది. కొన్ని రోజుల తర్వాత పట్టణం మళ్ళీ శుభ్రంగా మారింది. చెత్త మేఘం ఆకాశంలో చూసి ఆశ్చర్యపోయింది. "ఇప్పుడు మీరు మారిపోయారు. నేనిక ఇక్కడ ఉండను" అని చెప్పి మెల్లగా కరిగిపోయింది. ఆకాశం మళ్ళీ నీలంగా మారింది. పక్షులు తిరిగి వచ్చాయి. పట్టణంలోని ప్రజలందరూ చింటూను అభినందించారు. ఆ రోజు నుండి ప్రతి వారం పిల్లలు శుభ్రతా దినం జరుపుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ: ప్రకృతిని కాపాడడం మనందరికీ కర్తవ్యం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం చిన్న తప్పు కాదు. అది మన భవిష్యత్తును మురికిగా చేస్తుంది.